స్టూడెంట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 6లో ఉన్న మిగతా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, వాటిని సాల్వ్ చేసుకుందాం. అండ్ ప్రీవియస్ వీడియోస్ వచ్చేసరికి మీకు లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఏదైనా డౌట్ ఉంటే అందులో చెక్ చేసుకోండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కింద మీకు రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది. సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు ఏ లెసన్ వీడియో పెట్టినా కూడా మీకు అప్డేట్ వస్తుంది. అండ్ మన ఛానల్లో మీకు హోంవర్క్ ప్రాబ్లమ్స్ ఏదైనా డౌట్ ఉన్నా కూడా చెక్ చేసుకోవటానికి నా వీడియోస్ మీకు హెల్ప్ అవుతాయి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చరికి 7th క్లాస్లో ఉన్న ఆల్ లెసన్స్, ఆల్ ఎక్సర్సైజెస్, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం అనేది మన వీడియోస్లో ఉంటుంది. మీరు డౌట్ ఉంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. అండ్ మన ఛానల్ వచ్చేసరికి కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది. మీకు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనం వచ్చేసరికి ఎక్సర్సైజ్ 6లో ఉన్న 5th రోమన్లో ఉన్న 7th ప్రాబ్లం నుంచి చూద్దాము. ఓకే, దీని బిఫోర్ ఎక్సర్సైజ్ వచ్చేసరికి మీకు కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేసుకోండి. ఓకే, సో మల్టిప్లై చేద్దాము. మీరు నార్మల్గా ఎలా అయితే చేస్తారో అలానే చేసేసేయండి. 7 2s ఎంత 14 అంటే 1 ఉంటుంది. 2 zeros 0, 0 + 1 అంటే 1 వస్తుంది. అండ్ 2 1s 2 ఉంది. నెక్స్ట్ 0 7s 0, 0 zeros 0, 0 1s 0. ఓకే, నెక్స్ట్ 0 7s 0, 0 1s 0, 0 zeros 0, 0. 0కి ఏ నెంబర్ మల్టిప్లై చేసినా 0 వస్తుంది కాబట్టి మీరు మల్టిప్లై చేయకుండానే రాసేసుకోవచ్చు. ఓకే, 4 1 2 0 0. ఓకే, ఇప్పుడు చూడండి పాయింట్ వచ్చరికి ఇక్కడ 1 2 డిజిట్, ఇక్కడ 1 2 డిజిట్స్. ఓకే, ఇక్కడ 2 డిజిట్కి ముందు ఉంది, ఇక్కడ 2 డిజిట్కి ముందు ఉంది. టోటల్గా మీరు 4 డిజిట్కి ముందు పాయింట్ పెట్టాలి. ఓకే, 1 2 3 4 అంటే ఇక్కడ పెట్టాలి. ఓకే, సో మీకు ఆన్సర్ వచ్చేసరికి 0.0214 అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనం 8th వన్ చూద్దాం. 8th వన్ వచ్చేసరికి మీకు 10.05 × 1.05 ఇచ్చారు. ఓకే, సో ఇప్పుడు చూడండి 5 5s 25, 5 zeros 0, 0 + 2 అంటే 2 వస్తుంది. 5 zeros 0, 5 1s 5. నెక్స్ట్ 0తో ఏ నెంబర్ మల్టిప్లై చేసినా 0 వస్తుంది కాబట్టి 1 2 4 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 4 zeros పెట్టేసేసుకోండి. నెక్స్ట్ 1 5s 5, 1 zeros 0, 1 zeros 0, 1 1s 1. ఓకే, 5 2 5 5 0 1. ఇక్కడ పాయింట్ వచ్చారు 2 డిజిట్స్, ఇక్కడ 2 డిజిట్స్. టోటల్గా మీరు 4 డిజిట్కి ముందు పాయింట్ పెట్టాలి. అంటే 1 2 3 4 అంటే 10 పాయింట్, మీకు ఆన్సర్ వచ్చేసరికి 10.5525 వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ మనం 9th వన్ చూద్దాం. 101.01 × 0.01 వస్తుంది. సో మల్టిప్లై చేయండి. 1తో మల్టిప్లై చేస్తే మీకు ఇదే నెంబర్ వస్తుంది కదా, నార్మల్గా రాసేసుకోవచ్చు. నెక్స్ట్ 0తో మల్టిప్లై చేస్తే అన్ని జీరోసే వస్తాయి. సో మీకు 5 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 5 zeros వస్తాయి. నెక్స్ట్ 0తో మల్టిప్లై చేస్తే సేమ్ జీరోస్ వస్తాయి. సో 5 ఉన్నాయి కాబట్టి 5 zeros పెట్టేసేయండి. 1 0 1 0 1 0 0. ఇప్పుడు పాయింట్ వచ్చేసరికి 2 డిజిట్ 2 డిజిట్, టోటల్గా 4 డిజిట్కి ముందు పాయింట్ పెట్టాలి. 1 2 3 4 అంటే ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, మీకు ఆన్సర్ వచ్చేసరికి 00 మీరు రాయకపోయినా పర్లేదు, 1.0101 రాసేసుకోవచ్చు. నెక్స్ట్ మనం 10th వన్ చూద్దాం, లాస్ట్ వన్. 70.01 × 1.1. సో 1తో ఏ నెంబర్ మల్టిప్లై చేసినా సేమ్ నెంబర్ వస్తుంది కదా, సో పాయింట్ పెట్టకుండా రాయాలి. ఓకేనా? ఓకే, ఇప్పుడు యాడ్ చేయండి 1 1 0 7 7. ఇప్పుడు పాయింట్ చూడండి 1 డిజిట్ 2 డిజిట్, టోటల్గా మీరు 3 డిజిట్ ముందు పాయింట్ పెట్టాలి. 1 2 3 అంటే ఇక్కడ వచ్చేస్తుంది. సో మీకు ఆన్సర్ వచ్చేసరికి 77.011 వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ సాల్వ్ ద ఫాలోయింగ్. మీకు ఇప్పుడు డివిజన్స్ ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ 6th వన్ చూడండి. సాల్వ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి మీకు కింద డివిజన్స్ ఇచ్చారు. నేను ఆల్రెడీ మీకు ఇప్పుడు చెప్పాను కదా 3rd రోమన్లో, మీకు ప్రీవియస్ వీడియోలో 3rd రోమన్లో చెప్పాను సేమ్. ఇప్పుడు ఒకసారి అది మళ్ళీ మనం ఒకసారి చూద్దాం. ఓకే, 6th వన్ నేను ఫస్ట్ వచ్చేసరికి మీకు 2 మోడల్స్ చెప్తాను. సో మీకు నేను సెకండ్ చెప్పే మోడల్ ఈజీగా ఉంటుంది మేబీ అనుకుంటున్నాను. ఫస్ట్ ఒక మోడల్ చూడండి. ఇది వచ్చేసరికి మోడల్ 1,
మీ ఇష్టం ఏదైనా రాసుకోవచ్చు. ఓకే, సో మోడల్ 1 వచ్చేసరికి 2.3 ఇచ్చారు కదా, డివైడెడ్ బై 10. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు అంటే 23/10 రాయొచ్చు. ఎందుకంటే మీకు పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది, ఒక పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది కాబట్టి మీకు డివిజన్లో 1 తర్వాత ఒక 0 వచ్చేస్తుంది. మీరు సేమ్ ఇప్పుడు దాకా రాసింది సేమే కదా. సో ఇక్కడికి వచ్చేసరికి నెక్స్ట్ చూడండి. ఓకే, సో ఎప్పుడైనా డివిజన్ మనం ఇటు సైడ్ తీసుకొని వస్తే ఏమవుతుంది, మల్టిప్లికేషన్ అవుతుంది. సో అంటే 1/100 వచ్చేస్తుంది. దట్ ఈక్వల్ టు 23/1000 వచ్చేస్తుంది. సో మీకు ఆల్రెడీ తెలుసు కదా, కింద డినామినేటర్లో 3 జీరోస్ ఉంటే పైన న్యూమరేటర్లో లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మీకు అన్ని డిజిట్కి ముందు పాయింట్ పెట్టాలి. ఇక్కడ మీకు 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి. ఫస్ట్ అలానే రాసేసేయండి 2 డిజిట్స్. అండ్ నెక్స్ట్ ఇంకొక డిజిట్ ఉండాలి మీరు పాయింట్ పెట్టాలంటే. సో ఏం లేదు కాబట్టి 0 పెట్టుకోండి. ఇప్పుడు పాయింట్ పెట్టి మళ్ళీ 0 పెట్టండి. ఓకే, సో పాయింట్ ముందు మీరు 0 పెట్టినా పెట్టకపోయినా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే, సో ఇది వచ్చేసరికి ఒక మోడల్ ఓఆర్ఆర్. లేదా దీన్ని ఎలా చేయొచ్చు అంటే 2.3/100 ఉంది. సో ఇప్పుడు వచ్చేసరికి చూడండి 2.3 డివైడెడ్ బై 10 ఉంది. అంటే మీకు ఇక్కడ డినామినేటర్లో 2 జీరోస్ ఉన్నాయంటే మీకు ఉన్న న్యూమరేటర్లో పాయింట్ వచ్చేసరికి 2 డిజిట్కి ముందు అన్ సైడ్ మూవ్. అంటే మీకు డినామినేటర్లో 2 జీరోస్ ఉన్నాయంటే న్యూమరేటర్లో వచ్చేసరికి మీకు పాయింట్ 2 డిజిట్స్. ఓకేనా, 2 డిజిట్స్ లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వాలి. అంటే ఇటు నుంచి ఇటు సైడ్ మూవ్ అవ్వాలి. సో యాక్చువల్గా అక్కడ ఏముంది 2.3 ఉంది. పాయింట్ పక్కన పెట్టేసేయండి. ఆల్రెడీ ఈ డిజిట్కి ముందు పాయింట్ ఉంది. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 డిజిట్కి ముందు పాయింట్ పెట్టాలి. ఒక డిజిట్ ఆల్రెడీ ఉంది, ఇంకొక డిజిట్ వచ్చేసరికి 0 పెట్టేసుకోండి. సో ఇప్పుడు పాయింట్ రావాలి. ఓకే, సో పాయింట్కి ముందు ఎప్పుడైనా మనం ఒక 0 పెడతాం అంతే. సో దీన్ని ఇలా అయినా రాయొచ్చు. నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి. పాయింట్ వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి 2 జీరోస్ ఉన్నాయి. అంటే పాయింట్ మీకు పాయింట్ న్యూమరేటర్లో లెఫ్ట్ సైడ్ 2 డిజిట్కి మూవ్ అవ్వాలి. ఇక్కడ ఆల్రెడీ ఒక డిజిట్ ఉంది కాబట్టి దీన్ని కౌంట్ చేయం. సో పాయింట్ ముందు బిఫోర్ డిజిట్ నుండి కౌంట్ చేస్తాం. ఒక డిజిట్ ఉంది కాబట్టి అది రాసేసాము. అండ్ ఇంకొక డిజిట్ ఉండాలి కదా, ఇక్కడ 2 జీరోస్ అయినప్పుడు ఇది ఏమి లేదు కాబట్టి 0 పెట్టుకొని పాయింట్ పెట్టుకున్నాం. లేదు మీకు ఇది డౌట్ ఉందంటే ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి, ఇక్కడ పాయింట్ వచ్చేసరికి ఒక డిజిట్కి ముందు ఉంది. టోటల్గా మీరు 3 డిజిట్కి ముందు పాయింట్ పెట్టాలి. ఓకేనా, సో ఇదైనా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. దీంట్లో 0.45 డివైడెడ్ బై 5 ఇచ్చారు. 0.45/5 అండ్ మీకు వచ్చేసరికి ఈ పాయింట్ నార్మల్గా మీరు ఎలా అయితే డివిజన్ చేస్తారో సేమ్ అలానే డివిజన్ చేయండి. 5 1s 5 9s 45 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 పెట్టండి. పాయింట్ ఉంది కాబట్టి పాయింట్. అండ్ ఇక్కడ 45 ఉంది కదా 0 పాయింట్. ఓకేనా, సో 5 9s 45 కాబట్టి మీకు ఇక్కడ ఒక 0 వస్తుంది. ఓకే, 0.0945 0.09 వస్తుంది మీకు ఆన్సర్ వచ్చేసరికి. ఓకే, ఓఆర్ఆర్. లేదా ఇప్పుడు మీకు మోడల్ 1 చెప్పే కదా, ఈ మోడల్ చెప్తాను చూడండి. 0.45 డివైడెడ్ బై 5 ఉందనుకోండి. దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఫస్ట్ ఈ నెంబర్ వచ్చేసరికి 45 మీకు 2 డిజిట్కి ముందు పాయింట్ ఉంది కాబట్టి డినామినేటర్లో 100 వచ్చేస్తుంది. అంటే 2 జీరోస్ కంపల్సరీ రావాలి 1 తర్వాత. అండ్ డివైడెడ్ బై 5 ఉంది. ఇక్కడ ఏమంటే 5/1 ఉన్నట్లు. ఓకేనా, సో మీకు ఈ డివిజన్ పోవాలి అంటే మీరు ఇక్కడ సెకండ్ ఎక్సర్సైజ్ అనుకుంటా, మేబీ ఇదే లెసన్లో నేర్చుకుంటారు. ఈ డివిజన్ పోయి మల్టిప్లికేషన్ రావాలంటే ఈ ఫ్రాక్షన్ అనేది రెసిప్రోకల్ అవుతుంది. సో అంటే 45/100 ఇంటూ 1/5 అవుతుంది. ఓకే, సో దట్ ఈక్వల్ మీరు ఇప్పుడు క్యాన్సిల్ అయినా చేయొచ్చు. 5 1s 5 9s 45 9 1s 9 మీకు 100 వచ్చింది. సో ఇప్పుడు చూడండి 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి మీకు న్యూమరేటర్లో 2 డిజిట్కి ముందు పాయింట్ రావాలి. అంటే 9 ఒక డిజిట్ ఉంది అది రాసేసేయండి. ఇంకో డిజిట్ లేదు కదా 0 పెట్టేయండి. ఇప్పుడు పాయింట్ పెట్టండి. ఓకే, సో పాయింట్కి ముందు ఎప్పుడైనా మనం ఒక 0 పెడతాము అంతే. సో మీకు ఇది ఈజీగా ఉంది అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం థర్డ్ వన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చరికి 44.3 డివైడెడ్ బై 10 ఉంది. మీరు చూసి చెప్పొచ్చు ఇక్కడ 1 0 అవుతుంది కాబట్టి పాయింట్ ఒక డిజిట్కి మీకు లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది. సో ఏమవుతుంది, ఇంటూలో ఉంటేనేమో రైట్ సైడ్ మూవ్ అవుతుంది, అదే డివిజన్లో ఉంటేనేమో లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో పాయింట్ ఇక్కడ ఆల్రెడీ ఒక డిజిట్ ఉంది కదా, ఇంకో డిజిట్కి మూవ్ అవుతుంది. 1 0 ఉంది కాబట్టి అంటే 4.43 వస్తుంది మీకు ఆన్సర్ వచ్చేసరికి. ఓకే, ఆర్ లేదా ఇంకొక మోడల్ చెప్తాను చూడండి. దీనికి 44.3 డివైడెడ్ బై 10 ఉంది కదా. సో దీన్ని ఎలా రాయొచ్చు, 44
3 ఓకేనా. సో ఇక్కడ వచ్చేసరికి మీకు పాయింట్ ఒక డిజిట్కి ముందు ఉంది కాబట్టి డినామినేటర్లో 10 వస్తుంది. సో ఇక్కడ మీకు 10/1 ఉన్నట్లు. సో డివిజన్ పోయి మల్టిప్లికేషన్ రావాలంటే ఇక్కడ ఉన్న ఫ్రాక్షన్ అనేది రెసిప్రోకల్ అవుతుంది, అంటే 1/10 అవుతుంది. ఓన్లీ మీకు రైట్ సైడ్ ఉన్న డివిజన్కి రైట్ సైడ్ ఉన్న ఫ్రాక్షన్ మాత్రమే రెసిప్రోకల్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మల్టిప్లై చేయండి. 443 మీకు 100 వచ్చేస్తుంది. అంటే 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 డిజిట్కి ముందు పాయింట్ పెట్టుకోవాలి. సో అంటే 4.43 వచ్చేస్తుంది. ఓకేనా, 2 డిజిట్కి ముందు పాయింట్. ఇదైనా రాసుకోవచ్చు, మీకు ఏది ఈజీగా ఉంటే అది చూడండి. నెక్స్ట్ దీంట్లోనే ఫోర్త్ వన్ 127.1 డివైడెడ్ బై 1000 ఇచ్చారు. సో చూడండి, ఇక్కడ 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 3 జీరోస్ ఉన్నాయి, ఇక్కడ ఒక డిజిట్ పాయింట్ ఉంది. అంటే ఫస్ట్ మీరు ఇక్కడ ఇచ్చిన నెంబర్ రాసేసేయండి. రాసిన తర్వాత ఇక్కడ 3 జీరోస్, ఇక్కడ 1 డిజిట్కి ముందు ఉంది పాయింట్. అంటే టోటల్గా మీరు ఇప్పుడు 4 డిజిట్కి ముందు పాయింట్ పెట్టాలి. 1 2 3 4 అంటే ఇక్కడ పాయింట్ వస్తుంది. సో పాయింట్ ముందు మీరు ఎప్పుడైనా ఒక 0 పెట్టుకోవాలి. ఓకే, నెంబర్ లేకపోతే 0 పెట్టుకుంటారు, నెంబర్ ఉంటే సేమ్ ఆ నెంబర్ ఏదైతే ఉందో అది అలానే ఉంటుంది. సో ఓఆర్ఆర్ లేదా దీన్ని ఎలా రాయొచ్చు అంటే 127.1 ఈ పాయింట్ పోవాలి అనుకుంటే ఏం చేస్తాం మనం, డినామినేటర్లో ఒక డిజిట్కి ముందు పాయింట్ ఉంది కాబట్టి /10 వచ్చేస్తుంది. అండ్ డివైడెడ్ బై 1000 ఉంది కదా. సో ఇప్పుడు 1 ఉన్నట్లు, 1000/1 ఉన్నట్లు, ఏం లేకపోతే 1 ఉన్నట్లు, 1271/10. సో ఇక్కడ మీకు డినామినేటర్ బై మల్టిప్లికేషన్ రావాలంటే ఇక్కడ ఉన్న ఫ్రాక్షన్ అనేది రెసిప్రోకల్ అవుతుంది, అంటే 1/1000 అవుతుంది. ఓకే, దట్ ఈక్వల్ టు 1271 సో 10 into 1000 అంటే 10040 జీరోస్ వచ్చేస్తాయి మీకు టోటల్గా. సో ఇప్పుడు వచ్చేసరికి మీకు డినామినేటర్లో 4 జీరోస్ ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్లో 4 డిజిట్కి ముందు పాయింట్ రావాలి. 1 2 3 4 ఓకేనా. సో అంటే ఇక్కడ పాయింట్ వస్తుంది. సో పాయింట్ ముందు ఎప్పుడైనా ఒక 0 పెట్టుకుంటాం. నెక్స్ట్ దీంట్లోనే ఫిఫ్త్ వన్ వచ్చేసరికి మీకు 7.35 ఇచ్చారు. 7 డివైడెడ్ బై 3.5 ఇచ్చారు. ఓకే, సో 7/3.5 అనుకోండి. మీరు యాక్చువల్గా డివిజన్ అవుతుంది కదా, డివిజన్ చేసేసేయండి. 7 1s 7, 7 5s 35 వస్తుంది, అవునా. 7 1s 70.5s 35 వస్తుంది, అంటే 7 1s 7 5s 35 వస్తుంది కదా. సో 0.05 వస్తుంది, ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి అంటే 1/0.5 వస్తుంది. ఇది మామూలుగా డివిజన్ చేయండి. 1 0.5తో డివిజన్ చేస్తే 0.52 చూడండి. 5 2s 10, 2 0s 0, 0 + 1 అంటే 1 వస్తుంది, అంటే 1.0 వస్తుంది. అంటే 0.52s ఎంత 1 వస్తుంది. ఓకేనా. సో 0.52s 1 వస్తుంది కదా, అంటే మీకు ఆన్సర్ వచ్చేసరికి 2 వస్తుంది. ఓకేనా. సో మీకు 2 ఎలా వచ్చింది అర్థమైంది కదా. ఆన్సర్ వచ్చేసరికి 2. ఓఆర్ఆర్ లేదా ఇది డౌట్ ఉంటే ఎలా చేస్తారంటే ఫస్ట్ 7 డివైడెడ్ బై 3.5 ఉంది కదా, ఫస్ట్ అది రాసేసేయండి. 7 ఇక్కడ ఇక్కడ వచ్చేసరికి 3.5ని మనం ఎలా రాయొచ్చు, 35/10గా రాయొచ్చు, అవునా. సో 7 ఇంటూ ఇప్పుడు వచ్చేసరికి డివిజన్ని మనం ఇంటూగా కన్వర్ట్ చేస్తున్నాము. సో ఇక్కడ ఉన్న ఫ్రాక్షన్ అనేది రెసిప్రోకల్ అవుతుంది, అంటే 10/35 వస్తుంది. ఓకే, సో 10/35 వచ్చింది కదా. మల్టిప్లై చేయండి. 7 10s 70/35 వస్తుంది. సో క్యాన్సిల్ అవుతాయి కదా, క్యాన్సిల్ చేయండి. 35 1s 35 2s 70 అంటే 2 వస్తుంది మీకు ఆన్సర్. ఓకేనా. ఇదైనా ఒకటే మేబీ మీకు ఇది సెకండ్ది ఈజీగా ఉంటుంది అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ దీంట్లోనే మనం 6th వన్ చూద్దాం. 6th వన్ వచ్చేసరికి 88.5 డివైడెడ్ బై 0.15 ఇచ్చారు. ఓకే, సో 88.5 ఉంది కదా. సో ఈ పాయింట్ పోవాలి అంటే మీకు పాయింట్ ఒక డిజిట్ తర్వాత ఉంది కదా. సో ఇక్కడ మీకు డినామినేటర్లో 10 వచ్చేస్తుంది, ఇక్కడ పాయింట్ రాయకూడదు నెక్స్ట్ ఇంకా. ఓకే, డివైడెడ్ బై అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 0.15 ఉంది కదా. సో మనం ఈ పాయింట్ తీసేస్తున్నామంటే ఇక్కడ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 1 తర్వాత 2 జీరోస్ వచ్చేసాయి. ఓకే, 885/10. ఇప్పుడు మనం డివిజన్ని మల్టిప్లికేషన్ కన్వర్ట్ చేస్తున్నాం. సో మీకు రైట్ సైడ్ ఉన్న ఫ్రాక్షన్ వచ్చేసరికి రెసిప్రోకల్ అవుతుంది. 15 వచ్చేసింది. ఓకే,
ఇప్పుడు క్యాన్సిల్ అవుతాయి కదా, క్యాన్సిల్ చేసేసేయండి. 0 0 క్యాన్సిల్. అండ్ నెక్స్ట్ 5th టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి కదా, క్యాన్సిల్ చేసేసేయండి. ఆర్ 15th టేబుల్లో ఈ నెంబర్ క్యాన్సిల్ అవుతుంది. 15 1s 15, 15 9s వస్తుంది 885. సో 15 9 × 10 అంతే ఎంత వస్తుంది, 590 వస్తుంది. ఓకేనా, దట్స్ ఇట్. నెక్స్ట్ దీంట్లోనే మనం 8th ప్రాబ్లం చూద్దాం. 7th ప్రాబ్లం. 0.4 డివైడెడ్ బై 20 ఉంది. సో 0.4ని ఎలా రాయొచ్చు, 4/10గా రాయొచ్చు. అండ్ 20 వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి డివైడెడ్ బై 20/1 ఉన్నట్లు, ఏం లేకపోతే 4/10. డివిజన్ని మనం మల్టిప్లికేషన్ కన్వర్ట్ చేస్తున్నాం కదా, ఫ్రాక్షన్ రెసిప్రోకల్ అవుతుంది. సో ఇప్పుడు 4 1s 4 వస్తుంది. 10 × 20 అంటే 200 వస్తుంది. క్యాన్సిల్ అవుతుంది కదా, క్యాన్సిల్ చేసేసేయండి. 4 1s 4 5s 20, 0 అంటే 1/50 వచ్చేస్తుంది. సో 1/15 మీరు డివిజన్ చేస్తే 0.02 వచ్చేస్తుంది. ఓకే, అంతే అయిపోయింది. నెక్స్ట్ మనం దీంట్లోనే నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 7th వన్ చూడండి. ఏ సైడ్ ఆఫ్ రెక్టాంగులర్ పాలిగాన్ ఈజ్ 3.5 సెంటీమీటర్స్. ఒక పాలిగాన్ యొక్క సైడ్ వచ్చేసరికి 3.5 సెంటీమీటర్స్ అంట. ఇన్ లెంత్ వచ్చేసరికి. ఓకే, ద పెరిమీటర్ ఆఫ్ పాలిగాన్ ఈజ్ 17.5 సెంటీమీటర్స్. హౌ మెనీ సైడ్స్ డస్ ద పాలిగాన్ యాజ్. పాలిగాన్కి ఎన్ని సైడ్స్ ఉంటాయి అని అడుగుతున్నారు. అక్కడ వచ్చేసరికి వాళ్ళు లెంత్ అంటే పెరిమీటర్ ఇచ్చారు. ఓకే, సో పాలిగాన్కి ఎన్ని సైడ్స్ ఉంటాయి, 5 సైడ్స్ ఉంటాయి. మీకు అదే ఆన్సర్ అవుతుంది. ఓకే, 7th ప్రాబ్లం. ఫస్ట్ అక్కడ ఇచ్చింది రాసేసేయండి. సైడ్ ఆఫ్ ఈచ్ లెంత్ ఆఫ్ ద పాలిగాన్. సో ఈచ్ సైడ్ పాలిగాన్ లెంత్ వచ్చేసరికి 3.5 సెంటీమీటర్స్ ఉందంట. అండ్ టోటల్ లెంత్ వచ్చేసరికి టోటల్ లెంత్ ఆఫ్ ఆల్ సైడ్స్. సో ఆల్ సైడ్స్ టోటల్ లెంత్ అంటే పెరిమీటర్. ఓకేనా, సో టోటల్ లెంత్ అన్నా మీకు పెరిమీటర్ అన్నా మొత్తం ఒకటే చుట్టుకొలత కదా. సో పెరిమీటర్ వచ్చేసరికి 17.5 సెంటీమీటర్స్ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు సైడ్స్ కనుక్కుంటున్నాం. నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ద పాలిగాన్ that equal to 17.5 divided by 3.5 వేయండి. ఓకే, దట్ ఈక్వల్ టు 17.5 అని ఎలా రాయొచ్చు, 175 పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది కాబట్టి మీకు ఓన్లీ 1 తర్వాత ఒక జీరోనే వస్తుంది. డివైడెడ్ బై 35 పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది కాబట్టి మీకు డినామినేటర్లో 10 వస్తుంది. దట్ ఈక్వల్ 175/10. సో ఇప్పుడు వచ్చేసరికి డివిజన్ ఉంది కదా, సో మనం ఈ డివిజన్ని మల్టిప్లికేషన్ కన్వర్ట్ చేస్తున్నాం. సో మీకు రైట్ సైడ్ ఉన్న ఫ్రాక్షన్ వచ్చేసరికి రెసిప్రోకల్ అవుతుంది. అంటే డివిజన్ ప్లేస్లో ఇంటూ వస్తుంది, 10/35 అవుతుంది. ఓకే, మీకు 0 0 క్యాన్సిల్ అవుతుంది, క్యాన్సిల్ చేసేసేయండి. అండ్ 5th టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 35th టేబుల్లో కూడా క్యాన్సిల్ అవుతుంది. 35th 1s 35th 5s 175 వస్తుంది. 5 × 1 అంటే 5 వచ్చేస్తుంది. ఓకే, సో నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ని పాలిగాన్కి 5. మీకు యాక్చువల్గా ఇట్లా ఉందనుకోండి పాలిగాన్. ఓకే, సో ఇట్లా పాలిగాన్ ఉందనుకోండి. ఈ పాలిగాన్కి వచ్చేసరికి ఈచ్ సైడ్ ఇచ్చారు 3.5 3.5 3.5 3.5 3.5. ఓకేనా, సో దీంట్లో వచ్చేసరికి మీకు పెరిమీటర్ అంటే ఏంటిది, చుట్టుకొలత మొత్తం యాడ్ చేసి వాళ్ళు 17.5 అని ఇచ్చారు. అయితే పాలిగాన్కి ఎన్ని సైడ్స్ ఉన్నాయో కనుక్కోమంటున్నారు. ఓకేనా, 1 2 3 4 5 సైడ్స్ ఉన్నాయి. ఓకే, సో 8th వన్ చూడండి. ఏ రైన్ఫాల్ ఆఫ్ 0.896 సెంటీమీటర్స్ వాజ్ రికార్డెడ్ ఇన్ 7 hours. ఇక్కడ ఇచ్చిన 7 hoursలో రైన్ఫాల్ రికార్డ్ చేశారంటే 0.896 సెంటీమీటర్స్ ఉంది. వాట్ వాజ్ ద యావరేజ్ అమౌంట్ ఆఫ్ రైన్ పర్ అవర్. అయితే ఒక కవర్కి ఎంత పడింది అనేది యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఏం లేదు, ఇక్కడ ఉన్న నెంబర్ని 7తో డివైడ్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సో 8th వన్ చూడండి. ఫస్ట్ అక్కడ ఇచ్చింది రాసేసేయండి. టోటల్ రైన్ఫాల్ రికార్డెడ్ ఇన్ 7 hours that equal to 0.896 centimeters. Okay, so for 1 hour
యావరేజ్ రాయమన్నారు కదా, యావరేజ్ దట్ ఈక్వల్ టు 0.896 డివైడెడ్ బై 7. సో ఇక్కడ వచ్చేసరికి 896 అలానే రాసేసేయండి. పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 3 డిజిట్స్ ఉన్నాయి. సో మీకు డినామినేటర్లో వచ్చేసరికి 1 తర్వాత అన్ని జీరోస్ వస్తాయి, అంటే 3 జీరోస్ వస్తాయి. డివైడెడ్ బై 7/1, ఓకేనా. దట్ ఈక్వల్ టు ఏం లేకపోతే 1 ఉన్నట్లు 896/1000. సో డివిజన్ మనం మల్టిప్లికేషన్ కన్వర్ట్ చేసి రైట్ సైడ్ ఉన్న ఫ్రాక్షన్ రెసిప్రోకల్ అవుతుంది, అంటే న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది, డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది, అంటే 1/7 అవుతుంది. దట్ ఈక్వల్ టు 896 అంటే 896 ఇంటూ 1 అంటే 896 వస్తుంది. 1000 ఇంటూ 7 అంటే 7000 వస్తుంది. ఓకే, దట్ ఈక్వల్ టు మీరు యాక్చువల్గా డివిజన్ చేస్తే క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ చేసేసేయండి. మీకు సెకండ్ టేబుల్లో 2 4s 8, 2 4s 8, 2 8s 16, 2 3s 6, 2 5s 10, 0 0. నెక్స్ట్ మళ్ళీ సెకండ్ టేబుల్లో 2 2s 4, 2 2s 4, 2 4s 8, 2 1s 2 7s 14, 2 5s 10, 0. నెక్స్ట్ 2 1s 1s 2s అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ 2 8s 16 వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి 1 ఉంటుంది కదా, అంటే 15, 2 7s 14, 2 5s 10, ఓకేనా. సో 112/875 వచ్చింది. మీరు నార్మల్గా డివిజన్ చేస్తే మీకు 0.128 సెంటీమీటర్స్ వస్తుంది. ఓకే, దట్స్ ఇట్, అంతే. ఐ హోప్ మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇప్పుడు వచ్చేసరికి నోట్స్ డిస్ప్లే అవుతుంది. ఏదైనా డౌట్ ఉంటే అందులో చెక్ చేసుకోండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.